ఆర్టీసీ కార్మికులకి ఉద్యమ అభివందనాలు తెలియపరుస్తూ, ఉద్యమాలు చేసి ఫలాలను పొందినటువంటి చరిత్ర ఆర్టీసీకి ఉంది. ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి సంఘటనలు మీ ముందున్నాయి. బాధాకరమైనటువంటి విషయం ఈరోజు చూశాక, ఎన్ని ఉద్యమాలు చేసినా మనం ఫలాలను పొందడానికి, కానీ ఆ ఫలాలను అనుభవించడానికి మీరు లేకుంటే పరిస్థితి ఏంటి? ఏదో చిన్న ఆవేశంలో ప్రాణత్యాగం చేసి ఉద్యమాలు చేస్తే, ఉద్యమం చేస్తున్నటువంటి సమూహంలో మీరొక్కరే, కానీ మీ కుటుంబ బాధ్యత మీపైన ఉందనేటటువంటి విషయాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉద్యమంలో మీరు ఒక్కరు, కానీ కుటుంబానికి పూర్తిగా మీరే అధిపతి. ఒకవేళ ఆ కుటుంబానికి మీరే లేకుంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ బ్రతికే విధానం ఏంటి? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కావలసినటువంటి హక్కులను అన్నిటినీ సాధించుకోండి, కానీ మీరు బ్రతికి సాధించండి, బ్రతికి అనుభవించండి. అలా మనం ఆలోచించాలి. కానీ దయచేసి క్షణిక ఆవేశానికి లోనయ్యి మీరు ప్రాణత్యాగం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.